హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శిల్ప. ఈరోజు మనము లేపాక్షి టెంపుల్ గురించి తెలుసుకున్నాము. ఈ ఆలయంలో శిల్పకళ అనేది చాలా బాగుంటుంది. ఈ ఆలయము హిందూపూర్కి దగ్గరలో ఉంటుందన్నమాట. బెంగళూరు నుంచి మనం హిందూపూర్ హైవే మీద రావచ్చు అనమాట. ఈ టెంపుల్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇందులో మనకు వీరభద్రేశ్వర స్వామి వారు అలాగే దుర్గామాత దర్శనమిస్తారు. ఒక నంది విగ్రహం కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. అలాగే లేపాక్షి అంటే ఒక గరుడ పక్షి విగ్రహం కూడా మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆలయంలో శిల్పకళ చాలా బాగుంటుంది చూడడానికి. అసలు శిల్పులు ఎంత అందంగా చెక్కారంటే మనము ఈ ఆర్కిటెక్చర్ని అసలు ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించేంత విధంగా ఉంటాయి. ఇక్కడ పెయింటింగ్స్ కానీ పైన చాలా బాగున్నాయన్నమాట. ఇక్కడ ఈ టెంపుల్లో ముఖ్యంగా కళ్యాణ మండపము అలాగే వేలాడే స్తంభము మనకు దర్శనమిస్తాయి. అలాగే నాగుపడితో ఉన్న శివలింగం కూడా మనకు ఇక్కడ దర్శనమిస్తుంది. ఈ లేపాక్షి అనేది ఎందుకు ఈ పేరు వచ్చిందంటే, మనకు రామనాసురుడు సీతాదేవిని తీసుకెళ్లేటప్పుడు జటాయువు అడ్డం వస్తుంది. జటాయువు రెక్క నగినప్పుడు మనము జటాయువు కింద పడిపోతుంది. అప్పుడు శ్రీరాముల వారు లేపక్షి అని పిలిచారనమాట. ఆ లేపక్షి కాస్త మనకు లేపాక్షిగా పిలువబడుతుంది. ఇక్కడ నాగుపడితో ఉన్న శివలింగం మనకు రెండో విశిష్టత అనమాట. ఇక్కడ దాని వెనకల మనకు ఏనుగు శివుడికి అభిషేకం చేసే విధంగా చెక్కారు. అలాగే పక్కనే సాలీడు కూడా ఉంటుందన్నమాట. ఈ విగ్రహం చాలా బాగుంటుంది చూడడానికి. ఈ క్షేత్రంలో మనకు ముఖ్యంగా వినాయకుడు కూడా బాగా దర్శనమిస్తాడు. చూసారు కదా ఎంత అద్భుతంగా చెక్కారో ఈ శిల్పకళను. మీరు కూడా తప్పకుండా ఈ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి. ఈ టెంపుల్ చాలా బాగుంటుందన్నమాట. మీరు ఈ టెంపుల్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో ఒకసారి షేర్ చేయండి, ఓకేనా? నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.